హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం రోజుదండి, అంటే ఇదే రోజుదండి. ఈరోజు బ్లాగ్ ఈ రోజైనైతే పోస్ట్ చేస్తున్నానండి. ఒక 1 వీక్ నుండి అయితే ఒకరోజు అప్లోడ్ అవుతుంది, కానీ ఇంక ఈరోజు అయితే ఈరోజే పోస్ట్ చేస్తున్నా. ఇంకా అప్పుడు వీడియోస్ ఆగినాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఆ వీడియోస్ పెట్టడానికి టైం పట్టిందండి. అందుకే కొంచెం లేట్ అయినాయి వీడియోస్. ఇప్పుడైతే ఇది ఈ రోజుదేనండి, మంగళవారం రోజుది. ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఇట్లా పూజ చేసుకోవాలి. నేను ఈరోజు అయితే ఇంకా నిత్య పూజ అయితే మీకు షేర్ చేద్దామని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా అమ్మవారికి ఎలా పూజ చేస్తా, నిత్య పూజ అనేది ఇంకెండ్ ఎలా చేస్తా, డైలీ పూజ అనేది ఎలా చేస్తా అనేది ఈరోజు బ్లాగ్ అండి. నేను ఇంక ఇప్పుడైతే గడపనైతే నిండుగా అలంకరణ చేసిందండి, బియ్య పిండితోటి ముగ్గులతోటి. ఇంకా అమ్మవారి పాదాలు కూడా గడప ముందైతే ఇట్లా వేసుకున్నా. నేను శుక్రవారం మంగళవారం అయితే అమ్మవారి పాదాలు అయితే కంపల్సరీగానైతే వేసుకుంటానండి. ఇంకా ఇంటి ముందైతే ఇట్లా ముగ్గులు ఉంటేనే కదా అమ్మవారికి సంతోషం అనిపిస్తుంది. ఇంకా అమ్మవారు అయితే ఇంట్లోకి వచ్చినట్టయితే నేను అమ్మవారి పాదాలు అయితే ఇలా వేస్తానండి. ఇదైతే రాయి పిండే, కానీ గడప మీద వేసేది మాత్రం ముగ్గు పిండేనండి. ఇట్లా గడపకు ముందు కొంచెం పసుపు రాసేసి అయితే ఇట్లా ముగ్గులు అయితే వేస్తానండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ తోటి కూడా డెకరేషన్ చేస్తా. కానీ ముగ్గు వేసుడు అయిపోయినాక ఇంకా వాకిళ్ళ ముగ్గు కూడా అయిపోయినాక వేస్తానండి. ఇంక ఈ ముగ్గు అయితే నేను ప్రతిరోజు వేస్తానండి. మీరు గమనించారో లేదో కానీ ఇదైతే ఇంకా అమ్మవారి పాదం అన్నట్టు అండి. ఒకసారి జీ తెలుగులోనైతే వక్కంతం చంద్రమౌళి గారు ఉంటారు కదా పండితులు, ఇంకా వాళ్ళైతే చెప్పారండి ఇది అయితే ఈ ముగ్గు వేసిన తర్వాతనే మనం ఇంకే ముగ్గు అయినా వేసుకోవాలని. ఇంకా నేనైతే అప్పటి నుండి ప్రతిరోజు అయితే ఆ ముగ్గు అయితే కంపల్సరీగా వేస్తా. ఇంకా అది వేసిన తర్వాతనే ముందైతే ఇంకా వేరే గీతాలు వేసేసి అయితే ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా నా బ్లాగ్లో ప్రతి బ్లాగ్లో చూడండి ఆ ముగ్గు అయితే కంపల్సరీగా ఉంటుందండి. అది వేసిన తర్వాతనే నేనైతే ముగ్గు వేస్తా. ఇప్పుడైతే వాకిల్లో అయితే ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నానండి. ప్రతిరోజు అయితే నేనైతే ఇట్లా నిండుగానైతే ముగ్గులు అయితే వేస్తానండి. ఇంకా అటు ఇటు ఇట్లా పద్మం ముగ్గులు వేసిన, ఇంకా ఇక్కడనేమో మధ్యలో కూడా పద్మం ముగ్గే, కానీ ఇంకా కొంచెం వేరే వేరే డిజైన్స్గా వేస్తానండి. ఇంకా గుమ్మానికి కూడా ఇట్లా తోరణాలు ఇంక ఉన్నాయండి. మామిడాకులు కూడా తీసేయాలండి. ఇప్పుడు ఇక మహాలయ పక్షాలల్లో ఏమీ పూజలు తీయొద్దు కదా, మనం బియ్యం ఇయ్యముందని ఇంకా మొన్నటి వరకు తీయలేదండి. ఈరోజు ఇంకా మంగళవారం కదా, రేపైతే ఆ మామిడాకులు ఎండిపోయినాయి అయితే తీసేస్తానండి. ఇంట్లో ఎల్లో చెట్టు అయితే బాగా పూలు పూసిందండి ఈరోజైతే. ఇంకా ఇంట్లో పని ఇంకా ఎడ్బాత్ అయిపోయినాక బయట చెట్లకైతే బాగా వస్తున్నాయండి ఈ చక్రం మల్లె పూలు అయితే. ఇంకా అందరు ఇప్పటివరకే కోసుకెళ్ళారు. చాలామంది మంగళవారం శుక్రవారం అయితే ఎక్కువనే అందరు తీసుకెళ్తారండి. ఇక్కడనైతే ఇంకా మా వారు వచ్చి వీడియో తీస్తుండండి. ఆయన బయటకు వెళ్తానని వచ్చారు. ఇంకా నేను పూలు కోస్తున్నా అని, సరే నేను వీడియో తీస్తాగానే అక్కడ నుండే తీస్తుండ్రు. అతను వెళ్తూనే ఉన్నారు. వెళ్ళడానికే బయటకు వచ్చి అక్కడ నుండి అయితే వీడియో తీస్తుండ్రండి. ఇంకా అతను ఒక 2-3 అవర్స్ బయట పని ఉన్నది, వెళ్ళేసి వస్తా అన్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత నేనైతే పూజ అయితే కొంచెం ఇంకా నిమ్మలంగానే చేస్తానండి. ఇప్పుడు ఇంకేం పని కూడా లేదు కదా, పూజ పని అయితేనే టిఫిన్ పని ఉంటుంది కదా. ఇంకా లోపు నా పూజ అయ్యే వరకు అయితే ఆయన వస్తారు కదా, అప్పటి వరకు అయితే కొంచెం నిమ్మలంగా చేస్తానని ఇంక ఈరోజు అయితే ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. నిత్య పూజ అనేది నేను ఎలా చేస్తా, ఎలా స్టార్ట్ చేస్తా అనేది అయితే మీకు షేర్ చేస్తానండి. ఇంక ఎల్లో పూలు అయితే బాగా వస్తున్నాయండి. ఎండ ఎక్కువ వస్తే ఆ పూలు అయితే ఎక్కువనే వస్తాయండి. కొమ్మలు కూడా కట్ చేస్తూ ఉంటే మొగ్గలు వస్తూ ఉంటాయండి. అందుకోసమే అప్పుడప్పుడైతే కొమ్మలు కట్ చేస్తూ ఉంటాం. ఎన్ని పూలు కొనుక్కొచ్చుకున్నా కూడా మనం ఇంట్లో పూసిన పూలతోటి పూజ చేస్తేనే మనకైతే సంతోషంగా అనిపిస్తుంది అండి. ఇంక ఇంట్లో చామంతి పూలు, గులాబీ పూలు కూడా ఉన్నాయండి. ఎప్పుడైనా మా ఇంట్లో అయితే పూలు అనేటివి అయితే కంపల్సరీగా ఉంటాయండి ఫ్రిడ్జ్లో. ఇంకా నేనైతే డైలీ చామంతి గులాబీలు పెట్టుకుంటా. ఇంకా అమ్మవార్లకు కూడా చామంతి పూలు, గులాబీ పూలు అయితే రోజు అయితే అలంకరణ అయితే చేస్తానండి.
ఇంకొక శంకు పువ్వు పూసింది, అది కూడా మీకైతే చూపించిందండి. ఇవైతే దేవగన్నేరండి, రోజు ఒక 2-3 అయితే వస్తున్నాయి. ఇంకా అమ్మ వాళ్ళకి ఇష్టం కదా అని అయితే ఈరోజు కోసిందండి. ఇంకా 2 అయితే తమలపాకులు కూడా కోసినాం. ఇంకా మా వారైతే బయటికి వెళ్తుండ్రు. ఇంక ఇక్కడనే ఉన్నా కదా అని మీరు గమనించిరో లేదో అండి, మా ఇద్దరి అయితే అనుకోకుండా ఈరోజు డ్రెస్ అయితే సేమ్ వేసుకున్నాం. ఇంకా ఇక్కడనైతే నిత్య పూజ స్టార్ట్ చేసిండండి. నేను ఇంకా మంగళవారం కదా, ఈరోజు ఇంకా కామాక్షమ్మ దీపం కూడా మార్చుకుంటా కదా. ఇప్పుడైతే పూలు అయితే అన్నీ తీసిన, మరుసటి రోజు ముందు రోజు అయితే అన్నీ తీసేసినాక ఈ మ్యాట్ వేసినాకనైతే నాకు ఇక్కడ క్లీనింగ్ చేసుకోవడం మంచిగా అనిపిస్తుందండి. అప్పుడు పేపర్ వేసినప్పుడు పేపర్ మాసిపోయినట్టు అప్పుడే కలర్ షేడ్ అయ్యేది. ఇప్పుడైతే ఈ మ్యాట్ పైన ఏమన్నా డస్ట్ ఉంటే ఒక టిష్యూ తోటి ఇట్లా తీసేసి అగరబత్తి కానీ ఇంకేమన్నా ఇట్లా అక్షంతలు కానీ పూల రెక్కలు ఏమన్నా ఉన్నా కూడా తీసేసి కొన్ని వాటర్ డ్రాప్స్ వేసేసి ఇట్లా మళ్ళీ టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేస్తే అయిపోతుందండి. మళ్ళీ కొత్త దానిలాగా ఇట్లా మెరుస్తూ ఉంటుంది. కలర్ కూడా బ్లాక్ ఏం కాదండి, బ్లాక్ అనుకునేది, ఇది వైలెట్ కలర్ పేపరు. ఇంకా ఇది ఒకటి ఇంకొకటి కూడా తెప్పియాలండి. అన్ని సెల్ఫులలో కూడా ఇవే వేసేస్తా. ఇంకా కొన్ని సెల్ఫులకు తక్కువ పడినాయి కానీ అసలు నేను ఇంకా పూజల బిజీలు ఉండే అసలు అది ఫ్లిప్కార్ట్లో పెట్టినప్పుడు మళ్ళీ ఒకటైతే పెట్టాలండి. ఇంక ఈరోజు కామాక్షమ్మ దీపం వెలిగించడానికి ముందైతే ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటా కదా, పీఠం మీద పద్మ ముగ్గు అయితే వేస్తానండి. చిన్నగానైనా కూడా బియ్య పిండితోటి అయితే వేసి కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తానండి. కామాక్షమ్మ దీపం వెలిగించుకుంటేనైతే చాలా మంచిదండి. ఇంకా మనకు ఇంట్లో అంత మంచి జరగాలన్నా ఏం పాజిటివ్ ఉండాలన్నా కూడా కామాక్షమ్మ దీపం వెలిగించుకుంటేనైతే చాలా మంచిదండి. వీలు కాకుంటే ఒక మంగళవారం శుక్రవారాలు కూడా వెలిగించుకోవచ్చండి. ఇట్లా అమ్మవారిని అయితే ముందైతే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకోవాలి. ఇంకెవరికి తోచినట్టు వాళ్ళైతే వేసుకోవాలండి. నేనైతే ఇలా వేస్తా. ముందైతే అమ్మవారికి అయితే పాదాలకు పెట్టినాకనే బొట్టు అమ్మవారి నుదురుకైతే పెట్టాలండి. అదైతే గుర్తుంచుకొని పెట్టాలి ఎప్పుడైనా కూడా. కామాక్షమ్మ దీపాన్ని అయితే ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసుకున్నానండి. కింద అయితే ₹1 కాయిన్ పెట్టి అయితే పైన దీపం అయితే పెట్టాలండి ప్లేట్లో. ఇంకా ఇట్లా నిత్య దీపాలు కూడా వెలిగించుకోవడానికి అలంకరణ చేసి అయితే పెట్టేసిన. ఇది నేను రోజు చేసే పూజ ఇలానే చేస్తానండి. ఒక మంగళ శుక్రవారాలు మాత్రం లక్ష్మమ్మ ముందైతే దీపాలు వెలిగిస్తాయి. తామర దీపాలు కానీ కుబేర దీపాలు కానీ ఇంకా డైలీ అయితే మామూలుగా నేను 3 దీపాలు అయితే కంపల్సరీగా వెలిగిస్తానండి. ఇంకా 3 అంటే నా దృష్టిలో 3 అమ్మవార్లు అన్నట్టు, ఇంకా 3కి వెలిగించినట్టు అట్లనైతే 3 దీపాలు వెలగాలంటారు కదా, అందుకే వెలిగిస్తానండి. ఇప్పుడైతే నేను నువ్వుల నూనెతోటి అయితే దీపం వెలిగించడానికి నువ్వుల నూనె అయితే పోస్తున్నాండి. ఈ నూనె వచ్చేసి సుఖీభవ నువ్వుల నూనె అండి. ఇదైతే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా వెలుగు కూడా ఇట్లా ఎక్కువ రాకుండా నార్మల్గా వస్తుంది, పొగ కూడా ఎక్కువ రాదండి. ఇదైతే మంచిదండి. మేము ఎప్పుడు తెచ్చి అక్కడ కొబ్బరికాయ షాప్లోనైతే ఇది తీసుకొస్తాము. సుఖీభవ ఆయిల్ అండి అది. ఇంకా తర్వాతనైతే వత్తులు అయితే వేయాలి. కామాక్షమ్మ దీపంలో అయితే నేనైతే ఇంకెక్కువనే వేస్తానండి. 5 వత్తులుగానైతే వేస్తా. ఎందుకంటే ఇది 2 వత్తులు వేస్తే అది వెలగదండి. ఆయిల్ ఎక్కువ ఇట్లా వత్తి అందుకోదండి, ఆయిల్ అందుకోసమే కొంచెం లావుగా వత్తి అయితే వేస్తానండి. ఇంకా అగరబత్తితోటి అయితే ఇట్లా నిత్య దీపారాధన అయితే చేస్తున్నానండి. అగరబత్తి కానీ ఇంకా ఏకహారతి అయినా చేసుకోవచ్చు అండి. ఇంకా నేను ఏకహారతి కాకుండా అగరబత్తితో అయితే చేస్తున్నా. దీపం వెలిగించినాకనైతే బొట్టు కంపల్సరీగా పెట్టాలి దీపాలకి. ఇంకా తర్వాతనైతే పూలు పెడతానండి. నేను ఎప్పుడైనా దీపాలు వెలిగించినాకనే పూలతోటి అయితే అలంకరణ చేస్తే అమ్మవార్లను అయ్యవార్లను. ముందైతే వినాయకునికి పువ్వులు పెట్టినాకనే నేను ఇంకా వేరే అమ్మవార్లకు అయ్యవార్లకైతే పూలు అయితే పెడతానండి. ఇంక ఇప్పుడైతే లక్ష్మమ్మ వారికి అయితే గులాబీ పూలు చామంతి పూలు
ఇంకో ఇంట్లో పూసిన ఎల్లో పూలు అయితే ఇట్లా డెకరేషన్ చేస్తున్నానండి. ఇంకెన్ని పూలు ఉన్నా కూడా మనము అంతలోనే డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇంకా నేను ఇంట్లో చామంతి గులాబీలు ఉంటాయి కాబట్టి ఇంకా అవి పెడుతున్నా, కానీ మామూలుగా ఇవి ఉంటే అవి అయితే పెట్టవచ్చండి. వైట్ పూలతోటి కూడా చేయవచ్చు. ఇంకా వైట్ పూలు ఎక్కువ ఉంటే మాల కూడా కట్టవచ్చండి. మాల కూడా బాగా అనిపిస్తుంది పూలతోటి అయితే. ఇక్కడనైతే నేను లక్ష్మమ్మ వారిని అయితే అలంకరణ చేస్తున్నా. లక్ష్మమ్మ వారికి అయితే తెల్ల పుష్పాలు ఇష్టం కదా. అమ్మవారికి అయితే తొడిమెలు లేకుండానే పూలు అయితే పెట్టాలండి. ఇట్లా అవి గ్రీన్ వస్తాయి కదా ఈ మల్లెపూలకి, అవి తీసేసి పెట్టాలి. ఇంకా ముగ్గురు అమ్మవార్లకి చామంతి, లక్ష్మమ్మ వారికి గులాబీ, ఇంకా సరస్వతీదేవికి ఇట్లా చక్రం మల్లెలు, ఇంకా అన్ని దీపాలకు కూడా నేనైతే పూలతోటి అయితే అలంకరణ చేస్తా. ఇప్పుడైతే మల్లెపూలు ఎక్కువనే ఉంటున్నాయి కదా అండి, ఇంకా వాటితోటి అలంకరణ చేస్తే కూడా బాగా అనిపిస్తాయి కదా తెల్ల పుష్పాలతోటి కూడా. ఇక్కడనైతే లలిత అమ్మవారిని కూడా నేను పూలతోటి అలంకరణ చేసుకున్నా. అష్టలక్ష్మీదేవిని, ఇంకా వైట్ పూలు, ఎల్లో పూలు, కుబేర లక్ష్మిని కూడా అలంకరణ చేసుకున్నా అండి. నేను డైలీ ఇలానే చేస్తానండి, కానీ కొంచెం టైం లేదన్నప్పుడు ఫాస్ట్గానైతే పెట్టేస్తా. ఇంక ఈరోజు కొంచెం టైం ఎక్కువ ఉంది, ఇంకా ఏం లేదు పని, కొంచెం నిమ్మలంగా చేస్తా అనుకున్నా కాబట్టి నేను అయితే వీడియో తీసుకుంటూ అయితే పూలు అయితే పెడుతున్నా అండి. ఇంకా మామూలుగా డైలీ అయితే ఫాస్ట్గా పెట్టేసి ఒక ½ కానీ 1 అవర్లోనైతే కంప్లీట్ చేస్తా పూజ. ఇంకేదన్నా అభిషేకము, అర్చన అట్లాంటివి చేసుకున్న రోజైతే ఇంకా కొంచెం లేట్ అవుతుందండి. ఫ్రైడే కానీ ప్రసాదం చేసిన, ఇంకా అమ్మవారికి అష్టోత్తరం కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ డైలీ పూజ అయితే ఇలానే ఉంటుందండి. ఇంతే పూలతోటి ఉంటుంది. పువ్వులు లేకుండా నేనైతే అస్సలు పూజ అనేది చెయ్యనండి. ఇంకా బయట చెట్లకు పూలు లేకపోతే మా ఆయనను మార్కెట్కైనా పంపిస్తాను నేను పూలు తీసుకురమ్మని. ఇంకా అట్లా నేను పూలు లేకుండా చెయ్యను. మనకు కూడా ఏం లేకుండా అలంకరణ అంత ఇష్టం ఉండదు కదా, ఇంకా దేవుడికి కూడా అంతే కదా అని నేను అనుకుంటా. ఒక పువ్వు అయినా పెట్టి అయితే పూజ అనేది అయితే చేయాలండి. ఇంకెన్ని పూలు ఉంటే అంత అలంకరణ అయితే చేస్తానండి నేను. ఇట్లా మ్యాట్ వేసిన నుండి కూడా కొంచెం ఇట్లా మంచిగా కనిపిస్తున్నాయి ఫొటోస్ దగ్గరనైతే. ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు అయితే తాంబూలం పెడుతున్నాం, కానీ మాకు తామరాకు అవి తాంబూలంకి అయితే ఆకులు అయితే వస్తలేవండి, తమలపాకులు అవి చిన్నవి వస్తున్నాయండి. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడేమో అసలు గుర్తుండట్లే ఆకులు తీసుకొచ్చడానికి. ఇంకా అవి కొంచెం తీసుకొచ్చి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే ధూపం వేసిందా అండి, ఇంకా పూలతోటి అలంకరణ అయిపోయింది కదా. ఇంకా అమ్మవార్లని ఇట్లనైతే నిండుగా అలంకరణ అయితే వేసుకున్నానండి. కామాక్షమ్మ అయితే నిండుగా అలంకరణతో అయితే మంచిగా అనిపిస్తుంది. కామాక్షమ్మను వీలుంటే మంగళవారం, శుక్రవారం పెట్టుకోండి. ఇంకా లేకుంటే ఒక శుక్రవారం కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా డైలీ పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే మంగళవారం, శుక్రవారం అయితే పొద్దున సాయంత్రం కూడా ముట్టిస్తా. మంగళవారం, శనివారాలు 3 వారాలు అయితే ఈవినింగ్ కూడా వెలిగిస్తానండి దీపారాధన అయితే. ఇక్కడనైతే అన్నపూర్ణమ్మకైతే ఈరోజు అటుకులు బెల్లమే చేస్తున్నా అండి, ఇంకేం ప్రసాదం చేయట్లేదండి. ఇట్లా నిత్య దీపారాధన అయితే ఇలా చేసుకోవాలండి. మనకు టైం ఉన్నా లేకున్నా మనం రోజు చేసేదైతే ఇదేనండి. కొంచెం పూలు ఎక్కువ ఉంటే పెట్టడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇంకా మామూలుగా మనకు కొన్ని పూలు ఉంటే కొంచెంగానే పెట్టేస్తే తొందరనే అయిపోతాయండి. ఇంకా దీపాలు అయితే 3 కానీ 2 కానీ అయితే కంపల్సరీగా వెలిగించుకుంటారండి. కొందరైతే 2 వెలిగిస్తారు. నేనైతే 3 దీపాలు లేకుంటే 5 దీపాలు వెలిగిస్తానండి. ఇంకా మంగళవారం అయితే ఇక్కడ కూరాడు లక్ష్మి అంటారు కదా, ఆడ కూడా దీపం అయితే పెడతానండి మంగళ శుక్రవారాలల్లో. ఇంకా ఈశాన్యంలో కూడా మంగళ శుక్రవారాలు అయితే దీపం అయితే వెలిగిస్తా. ఈశాన్యంలోనైతే కలశము సోమవారం కానీ గురువారం కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా డైలీ అయితే వాటరు మళ్ళీ మార్చుకుంటే సరిపోతుందండి. ఇంకా దీపం అయితే మంగళ శుక్రవారాలు చేస్తా. నేను ఇంట్లో నిత్య దీపారాధన అయినాక
ఇక్కడ తులసమ్మ దగ్గరనైతే వేసిందండి. కానీ ఇంకా బాగా గాలి వస్తుందండి. దీపం అయితే ఊరికే కొండెక్కుతుంది. పూలతోటి అయితే ఇట్లా అలంకరణ చేసి ఇంకా దీపం వెలిగించినా కానీ కొండెక్కుతుందండి. ఇంకా ఈవినింగ్ అదే దీపం వెలిగిస్తేలే అని అనుకున్నా. ఇంకా ఇట్లనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారైతే రానే వచ్చిరండి. నా పూజ అయిపోయేసరికి వచ్చిర్రు. కానీ మా వారు రోజు ఇది రణఫలం ఆకండి, మీకు అందరూ తెలుసో లేదో తెలియజేద్దాము, మీ వ్యూవర్స్కి తెలియజేయి ఈ ఆకు గురించి అన్నాక నేనైతే ఇక్కడికి వచ్చేసిన. ఈ ఆకు అయితే ఏమన్నా బీపీ షుగర్ ఉన్న కిడ్నీ స్టోన్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆకు అయితే తింటే చాలా మంచిదండి. స్టోన్స్ అయితే కరిగిపోతాయట. ఇంకా అప్పుడప్పుడు తింటా. మా వారికి స్టోన్స్ వచ్చినాయి ఒక్కొక్కసారి. అయితే ఈ చెట్టు అయితే తీసుకొచ్చి పెట్టినాం కానీ అసలు ఎప్పుడు తినట్లే అంటే మొన్నప్పటి నుండి తింటున్నారు. మళ్ళీ 2 days నుండి తినట్లేదు ఎందుకు అన్న. ఈ ఆకులు అయితే భలే వస్తాయండి. ఆకుతోటే మొక్క అయితే అవుతుందండి. ఇంకా నేనైతే ఈ చెట్లను చూసుకుంటేనే సంబరపడుతూ ఉంటానండి ఎప్పుడైనా. నాకైతే చెట్లు అంటే బాగా ఇష్టం అండి. ఇంక ఇంట్లోకి వచ్చేసి అయితే కొంచెం వడపిండి ఉంటేనైతే వడాలు వేస్తున్నానండి, బొబ్బరి వడాలు. ఇట్లనే కదా అండి మన లేడీస్ పనులు. ఇంకా అంత పూజ అంత అయినాక మళ్ళీ టిఫిన్ స్టార్ట్ చేయాలి. ఇంకా మధ్యాహ్నం వంట స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ పనులు ఈవినింగే ఉంటాయి. ఇంకా మధ్యలో నేనైతే మగ్గం వర్క్ చేయాలండి. మళ్ళీ ఒక బ్లౌజ్ ఎక్కియాలి. ఇంకా ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ వెళ్దామన్నారు. ఇంకా అందరూ ఇట్లా అమావాస్య రోజు సేమ్ శారీస్ కట్టుకోవడానికని అందరం వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా మళ్ళీ రేపు అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు ఇది అయిపోయినాకనైతే టిఫిన్ అయితే వేసేస్తే ఇంకా మగ్గం వర్క్ది అయితే బ్లౌజ్ ఎక్కిస్తా. ఇంకా పండగ వరకు కాదు కానీ అది ఇంకా మామూలుగా కుట్టేసి అయితే పెట్టుకుందాం అనుకున్నా. ఇంకా టిఫిన్ అయినాక టీ కూడా పెట్టేసిందండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రొటీన్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేసిందండి, నిత్య పూజ అనేది. అంతేనండి. థ్యాంక్ యూ.